హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఫ్రెండ్స్, నా వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ఏపీ హైకోర్టుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి పార్ట్ 4 అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరు మనకు ఈ క్వశ్చన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగర సామ్రాజ్యంలో ఎన్ని రాజ్యవంశాలు పరిపాలించారు? వాటి యొక్క వరుస క్రమం. హౌ మెనీ డైనాసిటీస్ రూల్డ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ ద ఆర్డర్? ఏ సంగమ వంశం, బి సాల్వ వంశం, సి అరవిటి వంశం, డి తులువ వంశం. విజయనగర సామ్రాజ్యంలో 4 రాజ్యవంశాలు పరిపాలిస్తాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సంగమ వంశం, ఏ. సెకండ్ వన్ వచ్చేసి బి సాల్వ వంశం. మూడోది వచ్చేసి తులువ వంశం, సి తులువ వంశం అనమాట. తులువ వంశం అంటే ఓకే, ఇక్కడ డి ఉంది కాబట్టి డి. నాలుగోది వచ్చేసి అరవిటి వంశం, సి. ఏ బి డి సి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి స్వర్ణయుగంగా పేరుగాంచింది? డ్యూరింగ్ ద హూస్ టైమ్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్? ఏ హరిహరరాయలు బుక్కరాయలు, బి దేవరాయలు, సి వీర నరసింహరాయలు, డి శ్రీకృష్ణదేవరాయలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు, డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో తల్లికోట, దీన్ని రాక్షస తంగడి యుద్ధం కూడా అంటారు అనమాట. ఏ సంవత్సరం తల్లికోట యుద్ధం జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాస్ ద బాటిల్ ఆఫ్ తల్లికోట ఫాట్? ఏ 1565, బి 1585, సి 1665, డి 1865. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1565లో తల్లికోట యుద్ధం జరుగుతుంది. రాక్షస తంగడి అనే గ్రామాల మధ్య జరుగుతుంది కాబట్టి దీన్ని రాక్షస తంగడి యుద్ధం అంటారు. దీన్ని బన్నిహట్టి యుద్ధం అని కూడా అంటారు. ఇంకో పేరు వచ్చేసి భోగాపురం యుద్ధం అని కూడా దీన్ని అనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. తెనాలి రామకృష్ణ అసలు పేరు? తెనాలి రామకృష్ణ రియల్ నేమ్. ఏ అల్లూరి రామలింగయ్య, బి గార్లపాటి రామలింగయ్య, సి కోర్లపాటి లింగయ్య, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గార్లపాటి రామలింగయ్య. ఇతనికి వికట కవి అని బిరుదు కలదనమాట. ఇంకో బిరుదు వచ్చేసి కుమార భారతి అని బిరుదు కూడా ఉందనమాట. ఇతను ఏం రచించిందంటే పాండురంగ మహత్యంని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులను ఏమని పిలుస్తారు? వాట్ డిడ్ శ్రీకృష్ణదేవరాయ కాల్స్ హిస్ కోర్ట్ పోర్ట్స్? షష్ఠ దిగ్గజాలు, అష్టదిగ్గజాలు, సి పంచదిగ్గజాలు, డి దశమ కవులు. కరెక్ట్ ఆన్సర్ అష్టదిగ్గజాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర కవితా పితామహుడు ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద ఆంధ్ర పోయట్రీ? ఏ అల్లసాని పెద్దన్న, బి నంది తిమ్మన్న, సి ముక్కు తిమ్మన్న, డి పింగళి సూరన్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్లసాని పెద్దన్న. ఇతను అష్టదిగ్గజలో అగ్రగణ్యుడు అనమాట. ఇతను మను చరిత్రను రచించాడు అనమాట. ఈ మనుష్య చరిత్ర అనేది శ్రీకృష్ణ దేవరాయలకు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరికానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఏ తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యము, బి అల్లసాని పెద్దన్న మను చరిత్ర, సి శ్రీకృష్ణదేవరాయల అముక్తమాల్యద, డి గంగాదేవి
సుభద్ర పరిణయం. ఇందులో సరికానిది ఇది. తెనాలి రామకృష్ణుడు పాండురంగం అయితే మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది కరెక్టే. అల్లసాని పెద్దన్న మను చరిత్ర ఇది కరెక్టే. శ్రీకృష్ణదేవరాయలు అముక్త్యమాలద ఇది కరెక్టే. కరెక్ట్ కానిది ఏంటంటే సుభద్ర పరిణయం. గంగాదేవి రచించింది వచ్చేసి మధుర విజయం అనే నాటకం రచిస్తుంది అనమాట, గ్రంథం రచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సరికానిది డి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ రాజవంశంలో కింది వాటిలో సరికానిది. జే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ దిస్ డైనాసిటీ. ఏ గోల్కొండ కుతుబ్షాహీల వంశం, బి అహ్మద్నగర్ నిజాం షాహీల వంశం, బీజాపూర్ ఆదిల్షాహీ వంశం, బీదర్ ఇహ్మద్ షా వంశం. కరెక్ట్ ఆన్సర్ బీదర్ బదిర్ షాహీ వంశం పరిపాలిస్తుంది. ఇహ్మద్ షా వంశం అనేది ఈ వంశం అనేది బీరార్ వంశం పరిపాలిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మది పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది. ద ఫస్ట్ బాటిల్ ఆఫ్ ద పానిపట్టు వాజ్ ఫాట్ బిట్వీన్ హూమ్. ఏ బాబర్ ఇబ్రాహిం లోడి, బి బాబర్ అక్బర్, సి అక్బర్ ఇబ్రాహిం లోడి, డి ఇబ్రాహిం లోడి దౌలత్ ఖాన్ లోడి. కరెక్ట్ ఆన్సర్ ఏ బాబర్ ఇబ్రాహిం లోడి మధ్యన జరుగుతుంది అనమాట. అయితే ఇబ్రాహిం లోడి ఓడిపోవడం జరుగుతుంది, బాబర్ గెలుస్తాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హుమాయూన్ గ్రంథ రచయిత ఎవరు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద హుమాయూన్స్ బుక్. ఏ గుల్బద్దీన్ బేగం, బి అమితాబాన్ బేగం, సి నజీమా బేగం, డి యాసిన్ బేగం. కరెక్ట్ ఆన్సర్ గుల్బద్దీన్ బేగం. హుమాయూన్ యొక్క సోదరి అనమాట, ఆమె గుల్బద్దీన్ బేగం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ నామ గ్రంథ రచయిత ఎవరు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద అక్బర్ నామ బుక్. ఏ అబుల్ ఫజిల్, బి దారాషిక్, సి అబుల్ హమీద్, డి పైబేబి కాదు. కరెక్ట్ ఆన్సర్ అబుల్ ఫజిల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం ఇక్కడ కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఇవ్వలేదు. మొఘల్ సామ్రాజ్యంలో ప్రముఖుల యొక్క సమాధులు అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి రాసుకునే ప్రయత్నం చేద్దాం. బుక్లో అయితే వాటి యొక్క సమాధులు ఏంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుమాయూన్ సమాధి వచ్చేసి ఢిల్లీలో ఉంది. బాబర్ సమాధి వచ్చేసి కాబూల్లో ఉంది అనమాట. జహాంగీర్ సమాధి వచ్చేసి ఇది షాదర్ అంటే లాహోర్లో ఉంటుంది అనమాట. షాజహాన్ యొక్క సమాధి వచ్చేసి ఆగ్రాలో ఉంటుంది. ఈ ఆగ్రా ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. షేర్షా సమాధి ఎక్కడ ఉంది, ససారంలో ఉంటుంది. ఔరంగజేబ్ సమాధి వచ్చేసి ఔరంగాబాద్లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది అన్నమాట. అక్బర్ యొక్క సమాధి వచ్చేసి సికింద్రాలో ఉంది, సికింద్రా. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ట్రావెర్నియర్ ఎవరి కాలంలో సందర్శించాడు. డ్యూరింగ్ హూస్ టైమ్ డిడ్ ట్రావెర్నియర్ విజిట్. ఏ ఔరంగజేబ్ షాజహాన్, బి జహాంగీర్ షాజహాన్, సి అక్బర్ జహాంగీర్, డి షేర్షా షాజహాన్. కరెక్ట్ ఆన్సర్ ఔరంగజేబ్ షాజహాన్ కాలంలో తను ట్రావెర్నియర్ వస్తాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ యొక్క ప్రముఖ నిర్మాణాలు. ఫేమస్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ అక్బర్. అయితే దేనికోసం నిర్మించిండు, ఎందుకోసం నిర్మించిండు అని ఇక్కడ తెలుసుకున్నాను. ఈ సుల్తాన్ ప్యాలెస్ అనేది అతని భార్య కోసం నిర్మించడం జరిగిందనమాట. దివానీ ఈ కాస్ అనేది అంతరంగిక చర్చల కోసం అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది బీర్బల్ ప్యాలెస్ వచ్చేసి పరిపాలన సౌలభ్యం కోసం బీర్బల్ ప్యాలెస్ అనేది నిర్మించడం జరిగింది అనమాట. ఈ బులంద్ దర్వాజ్ అనేది ఫతేపూర్ సిక్రీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ట్రావెర్నియర్ ఎవరి కాలంలో సందర్శించాడు. సారీ, ఇది కూడా 2 సార్లు రావడం జరిగింది. మనం ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది, ఔరంగజేబ్ షాజహాన్ కాలంలో ట్రావెర్నియర్ రావడం జరుగుతుంది అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, తాజ్మహల్ ఎక్కడ ఉంది, దాని యొక్క వాస్తుశిల్పి ఎవరు? వేర్ ఇస్ ద తాజ్మహల్ లొకేటెడ్, హూ ఇస్ ద ఇట్స్ ఆర్కిటెక్ట్? ఏ ఆగ్రా ఉస్తాద్ అహ్మద్ లాహోరీ, డి ఢిల్లీ ఉస్తాద్ అమిత్, సి ముంబై రహీం అహ్మద్, డి పైవేవి కాదు. తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో ఉంది. ఆగ్రా అంటే ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. చాలా మంది ఢిల్లీ అనుకుంటారు, కానీ రాంగ్ అండి. ఖచ్చితంగా గుర్తుపట్టే ప్రయత్నం చేద్దాం. ఆగ్రా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ, దీని యొక్క రూపశిల్పి ఎవరు? ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఇతని ఉస్తాద్ ఇషా అని కూడా అనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ ఎక్కడ జన్మించాడు? వేర్ వాజ్ ద శివాజ్ బోర్న్? ఏ శివనేరి కోట, బి మహారాష్ట్ర, సి సూరత్, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ శివనేరి కోటలో జన్మించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ యొక్క రాజకీయ గురువు. శివాజీ పొలిటికల్ మెంటర్ వాస్ ఏ సమర్థ రామదాసు, బి దాదాజీ కొండదేవ్, సి దుల్జా భవాని, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దాదాజీ కొండదేవ్. ఇతను రాజకీయ గురువు, అదేవిధంగా సమర్థ రామదాసు మతానికి సంబంధించిన గురువు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పీష్వా అంటే మీనింగ్ ఏమిటి? ఏ ఆర్థిక మంత్రి, బి ప్రధానమంత్రి, సి సైనిక మంత్రి, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ పీష్వా అంటే ప్రధానమంత్రి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ యొక్క పన్నులు ఏ విధంగా, అతని రాజ్యంలో శివాజీ ఏ విధంగా పన్నులు విధించాడు, వాటి గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు 1/4 అనేది రాజ్యం యొక్క బయట విధించే పన్నులు అనమాట. ఇది స్వదేశీ ముక్కు అనమాట. ఇది 1/10 రాజ్యంలో విధిస్తారన్నమాట. ఘనదాన పన్ను, ఇది కూడా పశుగ్రాసంపై పన్ను అనమాట. ఇది ఏమి లేదు ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.